రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందని చెప్పారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. స్టాక్ ఉన్న డీలర్లు, ఆగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు హరీష్ రావు. యూరియా అమ్మకాలు నిలిపివేతతో చెరుకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమన్నారు. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పటం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయటం హాస్యాస్పదమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించటమేనని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇవ్వటంలో ఫెయిల్, బోనస్ చెల్లించటంలో ఫెయిల్, పంట బీమా పథకం అమలులో ఫెయిల్, రుణమాఫీ చేయటంలో ఫెయిల్, యూరియా సరఫరాలో ఫెయిల్, పంట కొనుగోలు చేయటంలో ఫెయిల్, కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వటంలోనూ ఫెయిలేనంటూ ధ్వజమెత్తారు హరీష్ రావు. ఈ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రైతుల నిలదీతలకు భయపడి అధికారులు రైతుల వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావటం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.